వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. సీఎం రమేష్ కామెంట్. ముందుగా ఊహించినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతున్నాయి. ఆరా మస్తం సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వే బూటకం. సర్వే చేసేందుకు ఆరాకు డబ్బులు ఏ విధంగా వచ్చాయి? కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సర్వేలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం రమేష్, ఆత్మసాక్షి సర్వే వైసీపీ పార్టీకి సంబంధించిన సంస్థ. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై అందరి లెక్కలు తెలుస్తానన్న సీఎం రమేష్, 4వ తారీఖు జరగనున్న కౌంటింగ్ రోజున కార్యకర్తలు, ఏజెంట్లు అందరూ కూడా సంయమనం పాటించి ఉండాలని, ఎవరూ కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దని సీఎం రమేష్ తెలియజేశారు. ఎక్కడా రాలేదు. ఒక ఆత్మసాక్షి అనే అతను సాక్షి అని నేను ఎప్పుడూ అబ్జెక్ట్ చేశాను. అతనికి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఓన్లీ సాక్షి వాళ్ళు పెట్టి నడిపించిన అతను. రేపు పోలింగ్ ఏజెంట్లు కూడా ఎవరు పోరు, వాళ్ళ క్యాడర్ డిమారలైజ్ అవుతుందని ఈ ఆత్మసాక్షితో పెట్టించారు. ఇంకొకటి ఆరా అనే సంస్థ కూడా ఇచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా ఆరా అనే సంస్థను. నేను కూడా ఆరా సంస్థతో చేయించుకున్నా. నాకు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఈ ఎలక్షన్లో 7కు 7 నియోజకవర్గాలు గెలుస్తున్నాయని చెప్పాడు. అలాగే దీని పక్కన కాకినాడలో వస్తున్నాయని చెప్పారు, విశాఖపట్నంలో వస్తున్నాయని చెప్పారు, అమలాపురంలో 7కు 7 వస్తున్నాయని చెప్పారు, శ్రీకాకుళంలో 7కు 6 వస్తున్నాయని చెప్పారు. నేను ఒకటి అడుగుతున్న ఆ సంస్థని, ఇంత పోలు 175 అసెంబ్లీ సెగ్మెంట్లో చేయాలి అంటే నీకు ఎవరు మ్యాండేట్ ఇచ్చారు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు చేయాలి అంటే దాదాపు 8 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఆరా సంస్థకు ఎవరు డబ్బులు ఇచ్చి చేయించారో అది చెప్పలేదు. అలాగే కొంతమంది మంత్రులు ఓడిపోతున్నారని, 90% ఆఫ్ ది మినిస్టర్స్ ఓడిపోతున్నారని చెప్పాడు. అది నిజమే అనుకుందాం. దాంట్లో అతను చాలా తెలివిగా, టెక్నికల్గా కొంతమంది మంత్రులు అతి స్వల్ప తేడాతో గెలుస్తున్నారు అని చెప్పాడు. అతి స్వల్ప తేడా అంటే రేపు అతను నేను చెప్పాను కదా, ఓడిపోయిన తర్వాత నేను చెప్పాను కదా అతి స్వల్పం అన్నాం, అది ఎలాగైనా జరగచ్చు, ఎర్రర్ ఉండొచ్చు అని చెప్పేసి. మరి మిగతా కాన్స్టిట్యున్సీలు రీజన్ వైజ్ ఎందుకు చెప్పలేదు? ఉత్తరాంధ్రలో ఇన్ని వస్తాయి, కోస్తల్ ఆంధ్రాలో ఇన్ని వస్తాయి, రాయలసీమలో ఇన్ని వస్తాయి అని చెప్పలా. మనం చూసాం యాక్సెస్ మై ఇండియా, యాక్సెస్ ఇండియా టుడే వాళ్ళు గత 7 సార్లు, అంటే ఇటు కర్ణాటకలో కానీ పోయినసారి ఇదే మై యాక్సెస్ ఇండియా 22 నుంచి 25 పార్లమెంట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పిన సంస్థ అది కాదా? వారు ఒక్కరే 22 నుంచి 25 వస్తాయని చెప్పింది. నిన్న తెలంగాణలో రీజన్ వైజ్ కరీంనగరు, ఆదిలాబాదు, నిజామాబాదు ఏ విధంగా వస్తుంది, హైదరాబాదు సరౌండింగ్స్ రంగారెడ్డి ఏ విధంగా వస్తుంది, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఏ విధంగా వస్తుంది అని చెప్పిన సంస్థ క్లియర్గా ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చెప్పింది. ఇక్కడ మస్తాను ఇచ్చిన దాంట్లో 90% మంత్రులు ఓడిపోతుంటే 1.1% తేడా అని చెప్పేసి ఓట్ షేర్ ఇచ్చాడు. ఇదే మై ఇండియా యాక్సెస్ లో, ఇండియా టుడేలో 13%. ఒకవేళ ఏదన్నా 2%, 1%, 3% ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి స్వీప్, అంటే మామూలుగా అయితే తుఫాను కూడా కాదు ఇది. నేను పోలింగ్ సరళి చూసి నేను మీడియాతో మాట్లాడినా, మళ్ళీ ఆ రోజు ఎగ్జిట్ పోల్ రోజు మాట్లాడతానని చెప్పిన, అందుకే ఈ రోజు మీతో మాట్లాడతామని ఇక్కడికి వచ్చా. ఆ రోజు మీరు అందరూ చూసింటారు, పోలింగ్ దగ్గర ఎక్కడెక్కడ నేను బూతుల దగ్గర నుంచి బయటకు వచ్చి ఇది తుఫాను కాదు సునామీ అని చెప్పాను. అదే ఈ రోజు రుజువైంది. ఇంకా సునామీ కన్నా కూడా పెద్దది ఏదైనా ఉంటే అదే అవుతుందని చెప్పేసి రేపు 4వ తారీఖు మనం అందరం మళ్ళీ ఇక్కడే కూర్చున్నాం, మాట్లాడతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.